నిజంగా కన్నప్ప మూవీ రివ్యూ నేను జెన్యున్ గా చెప్తా, నిజంగా చెప్తా, లిటరల్లీ నేను ఫీల్ అయిన చెప్తా. మంచు విష్ణు మీద ట్రోల్స్ ఆపండి. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా అద్భుతంగా నటించాడు. నిజంగా సినిమా చూసుకున్నట్టయితే సినిమా బీజిఎం గానీ, సాంగ్స్ గానీ, డైలాగ్స్ గానీ, యాక్టింగ్ గానీ, వాళ్ళు వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ గానీ, వీటి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా తీసిందని చెప్పేసి. బిఫోర్ మూవీ చాలా ట్రోల్స్ వచ్చినాయి, కానీ నేను ఏమనుకుంటున్నా అంటే ఆ ట్రోల్స్ అన్నిటినీ కూడా తప్పు అని చెప్పేసి అనే విధంగానైతే సినిమా ఉంది. కొందరు మాట్లాడిల్లు ఈ సినిమా అంటే నేను కూడా మన్నానులే, ఈ సినిమా ప్రభాస్ కోసం అయితే చూస్తారని చెప్పేసి అనుకున్నా. కాదు, ప్రభాస్ కోసం కాదు, ఖచ్చితంగా మంచు విష్ణు కోసం మాత్రం ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఒకసారి సినిమా చూసిన తర్వాత చూసినోడు మాత్రం దీని గురించి నెగిటివ్ అసలే చెప్పండి. నిజంగా చెప్తున్నా, ఇది మంచు విష్ణు గారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్తా. ఇంకా మన మోహన్ బాబు గారి డైలాగ్స్ డైమండ్స్ ఆ సాంగ్స్ అయినా గానీ, ఆ ఫైట్స్ అయినా గానీ, ఆ లాస్ట్ కి అయినది ఒక సాంగ్ ఉంటది, అది ఆ శివుని దర్శనం ఇవ్వడము, శ్రీకాళహస్తి దర్శనం ఉంటది, సాలెపురుగు, పాము, ఏనుగు ఈ దర్శనము చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, హార్ట్ టచింగ్ మూవీ. నిజంగా చెప్తున్నా, మీరు మీ ఫ్యామిలీలతో ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకుని ఈ సినిమాకి వెళ్ళి చూపించండి. లిటరల్లీ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇందులో చాలా అంటే చాలా మెసేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఒక తండ్రి కొడుకు మధ్యలో బాండింగ్ గురించి కూడా, చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఈ మూవీలో ఉందన్నమాట. తప్పకుండా కన్నప్ప మూవీ అందరు కూడా చూస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసిన వారు సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అందరికి కూడా హర్ హర్ మహాదేవ్.